హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Bible says there. దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. Jesus said, "Go out front of me." నా దగ్గర నుంచి నా ప్రాంతం నుంచి దూరంగా పో అని అధికారపూర్వకంగా ప్రభు ప్రకటించారు. If anyone trying to change your life, ఎప్పుడైతే నీ జీవితంలో అలా చెడు అలవాట్ల నుంచి పాడు చేయాలని చెప్పి ఆలోచన కలిగి ఉన్నట్లయితే, if anyone come to and meet you and teach you any bad thing, tell them only one thing. నువ్వు చెప్పాలి, చెడు మార్గం నడిపిస్తుంటే ప్రభు మనలో ఉన్నాడు కాబట్టి ఏది మంచో చెడో నీకు అర్థం కాబట్టి తెలియపరిచే దేవుడు ఉన్నాడు కాబట్టి వారిని మన దగ్గర నుంచి దూరం చేసుకోవాలి. కడియా హల్లెలూయా. Tell them I am children of God. మీరు చెప్పాలి, నేను ఎవరు పెట్టినాయని తెలుసా, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని పెట్టినాయని చెప్పాలి. కడియా హల్లెలూయా. I believe in living God. God is word with me and I can live for God. Do not disturb my life. Go out front of me. నా జీవితంలో కష్టమైన సుఖమైన నాతో కలిసి ఉండే నాతో నివసించే దేవుడు ఉన్నాడు. ఆ దేవుని కలిగి ఉండలే లోకంలో నేను ఆ పాలిభాగస్తులు అవ్వకుండా నేను జీవితాంతం దేవుని కొరకే ప్రతి తన సాక్ష్యం ఇవ్వాలి మనం. కడియా హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. How many people live for God today? ఈ ఉదయకాల సమయంలో నీ జీవితాన్ని ఇచ్చాడు, నువ్వు యేసు నమ్మి నీ బ్రతుకును మార్చిన తర్వాత నేను ప్రభు కొరకు ప్రతి తన అన్నంలో ఒకసారి చేతి చూపిద్దామా? వెరీ గుడ్. How many build relationship with the Lord? దేవునితో సత్సంబంధం, మంచి కార్యాలు చేసి మంచి ప్రార్థన చేసి ప్రభు దగ్గర పేరు తెచ్చుకునే సత్సంబంధం కలిగి ఎంతమంది ఉంటారు ఇక్కడ దేవునితో? వెరీ గుడ్. Make unity yourself. Make unity for God. మనం ఐక్యత కలిగి ఉండి దేవునితో ఐక్యత కలిగి సత్సంబంధం కలిగి ఉందాం. So if a friendship with Him, ఎప్పుడైతే ఈ దైవ సేవకు నాతో సహవాసం కలిగి ఉన్నప్పుడు, if you do work for His kingdom, ఎప్పుడైతే రాజ్యం అభివృద్ధి, దేవుని రాజ్య అభివృద్ధి కొరకు మేము ఇద్దరు కలిసి పని చేసినప్పుడు, if a friendship with Him, ఎప్పుడైతే ఆ పక్కనటువంటి సాకులతో సత్సంబంధం కలిగి ఉన్నప్పుడు, when I take His friendship, ఎప్పుడైతే రాజ్య అభివృద్ధి చేయాలని ఆశ నాకుండి పక్క సహవాసం కోరి నేను వారితో స్నేహముగా ఉండి, 3 members, if you do work for God, ఎప్పుడైతే మేము ముగ్గురు కలిసి దేవుని కొరకు ఇంకా బలంగా సేవ చేయగలుగుతాం, the word of God, a ministry will grow up. ఎప్పుడైతే ఒక బలం కంటే ముగ్గురు బలం ఒకే ఆలోచన కలిగినప్పుడు సంఘము అభివృద్ధి అవుతుంది. But here is Bible, here is some people what they are doing. ఇక్కడ చూస్తున్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? Little bit trouble they are fearing. చిన్న సమస్యకి అలిగిపోయి భయపడిపోతున్నారండి. He is cutting relationship. ఎప్పుడైతే చిన్న భయానికి వారి జీవితంలోకి వచ్చినప్పుడు ఆ పక్క వాళ్ళు మంచి వారికి సత్సంబంధం దూరం అయిపోతుంది.